హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనందరికీ తెలుసు. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు మనం మనుగడ సాగిస్తున్న భూమిపై సంభవించాయి. ఈ రోజు ఈ వీడియోలో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం 2024లో జరిగినవి మరియు 2025లో జరగబోయే వింతలు విశేషాల గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన ఇప్పటి వరకు భవిష్యత్తులో జరిగే అన్ని సంఘటనల్ని విషయాల్ని ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. మరి ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడుంది? ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలేంటి? కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాలన్నింటినీ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నిజానికి బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాలలో వేర్వేరు వ్యక్తులకు తెలియజేశారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకే చోట పాతిపెట్టారు కూడా. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు కూడా వచ్చింది. కాలజ్ఞానాన్ని ఆయన ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి ఇప్పటి వరకు కూడా జవాబు దొరకలేదని చెప్పాలి. అండ్ ఆయన చెప్పిన ప్రకారం చూసుకుంటే రాజరికాలు రాజుల పాలన నశిస్తుంది. ఒక అమ్మ 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుందని ఇందిరాగాంధీ పరిపాలన గురించి ఆయన 500 ఏళ్ల క్రితమే చెప్పారు. అలాగే బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని ఇప్పుడు ఎవరికి తెలియదు, కానీ 100 సంవత్సరాల కిందట వరకు బ్రాహ్మణులకి 100 ఎకరాల్లో అగ్రహారాలు ఉండేవట. ప్రస్తుతం అలాంటి అగ్రహారాలు ఎక్కడా కనిపించట్లేదు. అండ్ జనాభా సంఖ్య విపరీతంగా పెరుగుతుందని ఆయన అప్పుడే చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా చాలా విపరీతంగా పెరిగిపోయింది. కరువు కాటకాలతో కొట్టుమిట్లాడుతుందని చెప్పడంలో ఏ డౌట్ లేదు. ఇదిలా ఉంటే 2024లో జరిగినవి, అలాగే 2025 సంవత్సరం యొక్క రాబోయే రోజులలో జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమనుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మంగారు చెప్పిన విషయాలలో 2024లో జరిగినవి తెలుసుకుందాం. మొదటిది, ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్య చిచ్చు పుడుతుందని తెలిపారు. నిజానికి రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదం నేడు దేశాల మధ్య ఒక పెద్ద చిచ్చుగా మారింది. రష్యా దాదాపు ఉక్రెయిన్ 20% వరకు ఆక్రమించింది. రెండవది, పొడవాటి డ్రాగన్ దేశం మిత్రత్వం అనే వాంఛన చేసి శత్రు దేశాలను దెబ్బతీయాలని చూస్తుంది. నిజంగా చైనా దేశం మన భారతదేశంతో మిత్రత్వం అనే వాంఛను ఉపయోగించి ఎన్నోసార్లు దెబ్బతీయాలని చూసింది. మూడోది, వేర్వేరు ప్రయాణ చక్రాలు ఢీకొని పెను భయంకరమైన ప్రమాదం సృష్టిస్తుందని తెలిపారు. నిజానికి ఆంధ్ర సరిహద్దులో జరిగిన ఇటీవల రైలు ప్రమాదాన్ని మరియు దేశంలో ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలను ఇది సూచిస్తుంది. నాలుగోది, ఇక అదే విధంగా ఆయన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే కోవిడ్ మహమ్మారి ఇంకా అవ్వలేదని మరో కొత్త వైరస్ పుట్టుకొస్తుందని తెలిపారు. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత నుంచి కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయని కాలజ్ఞానంలో వివరించారు. ప్రస్తుతం చూసినట్లయితే దేశంలో కోవిడ్ తగ్గింది, కానీ 2024 నుంచి దానికి బదులుగా ఎన్నో కొత్త వైరస్లు దాని నుంచి రూపాంతరం చెందుతూ వచ్చాయి. బహుశా ఫ్యూచర్లో కొత్తవి మరియు కోవిడ్ కంటే భయంకరమైనవి కూడా రావచ్చు. ఐదవది, భారీ వర్షాల కారణంగా భారతదేశంలో ప్రకృతి వైపరీత్యం భారీగా చోటు చేసుకుందని తెలిపారు. నిజానికి 2024 సంవత్సరం సెప్టెంబర్లో భారీ వరదల వల్ల ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఆరవది, రావణ కాష్టంలో కల్లోలం రేగి ఆ రాజ్యం కుప్పకూలేను. రావణ కాష్టం అంటే శ్రీలంక. నిజానికి చెప్పాలంటే శ్రీలంక యొక్క ఎకానమీ ఇన్ఫ్లేషన్ వల్ల ఆ దేశం తినడానికి తిండి మరియు ఇతర సదుపాయాలు లేక ఆల్మోస్ట్ దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఇక ఏడవది, అడవి మృగాలు దేవాలయ ప్రాంగణాల్లో ప్రవేశించి మనుషులను చంపుతాయి. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ సంఘటన చాలాసార్లు ఆంధ్రప్రదేశ్ తిరుమలలో జరిగింది. ఎనిమిదవది, నాస్తికత్వం పెరుగుతుంది, భావి వరుసలు మరిచి ప్రవర్తిస్తారు. రీసెంట్గా జరిగిన యాక్టివిటీస్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ అనేక కామెంట్స్ని తమిళనాడులోని ఒక రాజకీయ పార్టీ బహిరంగంగా సభలో మీడియాతోనే మాట్లాడింది. తొమ్మిదవది, మధ్య తూర్పులో ఉన్న దేశాలు ఆకలి మరియు స్థలాక్రమణ కోసం యుద్ధాలు చేసి వేలాది మంది పశుప్రాణాలు అన్యాయంగా మరణిస్తాయని తెలిపారు. రీసెంట్గా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ పాలిస్తాన్ మధ్య యుద్ధం అక్కడ ఉన్న పెద్దల నుంచి పిల్లల వరకు ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఇక 10వది, 2024 సెప్టెంబర్ నెలలో ఆకాశంలో వింత నక్షత్రం పుట్టి కాంతులను విరల్జిమ్ముతూ అలా కొన్ని రోజుల పాటు కనిపించి ఆ నక్షత్రం ఉన్నట్టుండిగా మాయమైపోతుందట. అప్పటి నుంచి దేశంలో అనేక వైపరీత్యాలు సంభవిస్తాయట. ఇలా ఎన్నో విషయాలు కాలజ్ఞానంలో రాసినవి రాసినట్టుగా జరిగాయి. ఇప్పుడు 2025 మరియు తదుపరి సంవత్సరంలో జరగబోయే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం గురించి తెలుసుకుందాం. ఇక 2025 జనవరి నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలుస్తాయట. చిన్న వయసులోనే ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్టుగా, నిలబడిన వారు నిలబడినట్టుగా మరణిస్తారట. ఊరి పొలిమేరలలో తెల్లకాకులు చేరి అందరూ చూస్తుండగా తలలు బాదుకొని చేస్తాయట. ఇది చూసిన జనం రక్తం కప్పుకొని చేస్తారట. కంచి కామాక్షి కంటి నుండి రక్తం కారుతుందట. తిరుమల కొండని వరదలు ముంచెత్తి స్వామివారి గుడికి వచ్చే దారులన్నీ మూసుకుపోతాయట. కర్నూలు జిల్లాలో కప్ప కోడై కూస్తుందట. యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి ఒక్కసారిగా లేచి రంక వేస్తాడట. కృష్ణమ్మ కనకదుర్గమ్మ ముక్కుముడుగను తాకుతుందట. ఆనకట్టలు బద్దలై జలప్రలయం సంభవించి ఊర్లే కొట్టుకుపోతాయట. ఉన్నట్టుండి అర్ధరాత్రి వేళ ఆకాశం నుండి వింత కాంతులతో ఉల్కలు నేలపైకి రాలి తీవ్ర విధ్వంసం కలుగుతుందట.
2025 సంవత్సరం ఆగస్టు నెలలో అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడుతుందట. అది మొదలు ఖగోళంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట. వేప చెట్టుకు మామిడికాయలు పూస్తాయట, చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయట. అంతరిక్షం నుంచి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతరవాసులు మనుషులతో కలిసిపోయి ఒక్కసారిగా విధ్వంసానికి దిగుతారు. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయట. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ బయటకు వస్తాయట. గ్రామంలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుందట. కృష్ణా గోదావరి నదుల మధ్య పశువులు ఒక్కచోటకు చేరి మరణిస్తాయట. విచిత్రమైన ఈత చెట్టు పుట్టి రాత్రి నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుందట. అలా 8 సంవత్సరాలు గడిచిన తరువాత అది అక్కడి నుంచి మాయమైపోతుందట. అది మొదలు దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయట. దేశంలో పెద్ద పొగమంచు కమ్ముకొని దానిలో చిక్కుని అనేక మంది ప్రజలు మరణిస్తారట. ఆకాశం నుండి పక్షి వాహనాలు నేలకూలి చాలా మంది నశించిపోతారట. దేవస్థానాలు పాపాత్మల వల్ల నాశనం అవుతాయట. గుళ్ళో విగ్రహాలు ఉన్నట్టుండిగా మాయమైపోతాయట. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుందట. ఒక్కరి భార్యను మరొకరు వశపరుచుకుంటారట. ప్రజలందరూ ధర్మాన్ని విడిచి డబ్బై లోకంగా బతుకుతారట. శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వచ్చి అది బ్రహ్మరాంబ గుడిలో దూరి 8 రోజులు ఉండి మేకలా కూసి మాయమైపోతుందట. మందులు దొరికిన చిత్ర విచిత్ర వ్యాధులు పుట్టి జనాల ఒంటిపైన బొబ్బొళ్ళు వచ్చి నెత్తురు కక్కుని చచ్చిపోతారట. 16 నగరాలను జలప్రలయం ముంచివేస్తుందట. బ్రాహ్మణులు తమ వృత్తిని వీడి ఇతర వ్యాపారాలు చేస్తారట. మహానందికి ఉత్తరాన అనేక మంది మనుషులు పుట్టుకొచ్చి భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారట. భూమి తన కక్షను ఉన్నట్టుండిగా మార్చుకుంటుందట. దీనివల్ల వాతావరణం ఉన్నట్టుండి పెనుమార్పు సంభవిస్తుందట. సృష్టికి ప్రతిసృష్టి చేసే జీవులు తయారై తనను సృష్టించిన మానవుణ్ణే తాము చెప్పు చేతుల్లో పెట్టుకుంటాయట. స్త్రీలలో కామవాంఛలు పెరిగి పురుషులతో విచ్చలవిడిగా సంభోగిస్తారట. శ్రీశైల శిఖరాన అగ్నివర్షం కురుస్తుందట. అది చూసిన నంది పెద్దగా రంకెలు వేస్తుందట. 7 సంవత్సరాలకే స్త్రీలు గర్భం దాలుస్తారట. ఆలయాలు పూజలు జరగక మూతపడతాయట. కోపంతో మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వీడి వింధ్యా పర్వతానికి వెళ్ళిపోతాడట. భూమి మీద పాపుల సంఖ్య పెరిగిపోయి ధర్మం కట్టు తప్పుతున్నప్పుడు నేను వీర భవవసంతరాయలుగా ఈ భూమి మీదకి వచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి మరలా ధర్మాన్ని 4 పాదాల మీద నడిచేలా చేస్తానని వీరబ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో వివరించారు. నిజం చెప్పాలంటే బ్రహ్మం గారు చెప్పిన చాలా విషయాలు మన భూమి మీద సంభవించాయి, కొన్ని సంభవించలేదు. అలా అని సంభవించవని ఖచ్చితంగా చెప్పలేము. మనకు రాబోయే రోజుల్లో జరిగే మార్పులు మరియు దేవుని యొక్క అనుగ్రహంతో కాలమే మనకు బదులిస్తుంది. బ్రహ్మం గారు చెప్పిన వాటిలో ఎంతవరకు భవిష్యత్తులో జరుగుతాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఫ్రెండ్స్ బ్రహ్మం గారి కాలజ్ఞానంలో పొందుపరిచిన విషయాలు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.